39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. కాళేశ్వరం ప్రాజెక్టు పతనానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, స్వతంత్రానంతరం జరిగిన అతిపెద్ద మానవ నిర్మాణ విపత్తు అని భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు రూపొందించలేదని, అత్యంత ఖరీదైన ఇంజనీరింగ్ వైఫల్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. NDSA తుది నివేదికలోని అంశాలపై మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ హయాంలో అధిక మొత్తంలో అప్పులు చేసి ప్రస్తుతం సంవత్సరానికి 16,000 కోట్ల అధిక వడ్డీ చెల్లిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, ఇది రైతులకు శాపంగా మారిందన్నారు. సచివాలయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత, అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందన్నారు. నిర్మాణంలో డిజైన్లు, కన్స్ట్రక్షన్, నిర్వహణ లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వీటి వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో పాటు ఇతర బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి బాధ్యులైన వారెవరైనా సరే వదిలిపెట్టేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మాజీ సీఎం కేసీఆర్ అయినా, మాజీ మంత్రి హరీష్ రావు అయినా, సంబంధిత అధికారులైనా తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మించి దానిని ముంచి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడి లేదని, అబద్ధాలు, దుష్ప్రచారాలు, తప్పుడు ప్రచారంతో కూడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన తుమ్మడిహెట్టి ప్రాజెక్టుని కాదని, కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసం బ్యారేజీని మేడిగడ్డకు మార్చిందన్నారు. 5 సభ్యుల విశ్రాంత ఇంజనీర్ల సంఘం కూడా మేడిగడ్డ వద్దని, తుమ్మడిహెట్టి మేలని చెప్పినా వినకుండా 80,000 కోట్లతో కాళేశ్వరం రూపొందించారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ స్థలాన్ని మార్చి దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర విపత్తుని సృష్టించి బీఆర్ఎస్ పాలకులు అపఖ్యాతిని మూటగట్టుకున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించారు. వారి ప్రభుత్వం ఉండగానే కూలిపోయిందని అన్నారు. అందుకు డిజైన్లు, నిర్మాణపరమైన లోపాలే కారణమని వారి ప్రభుత్వం ఉన్నప్పుడే NDSA వారి నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికలోనూ అవే వివరాలను తెలిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక బ్యారేజీకి సంబంధించిన ఏ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగినవి కాదు కదా అని పేర్కొన్నారు. అది NDA నివేదిక అంటూ బీఆర్ఎస్ విమర్శించడం దారుణమన్నారు. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన ప్రామాణిక సంస్థ NDSA అని గుర్తుంచుకోవాలని తెలిపారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ 7వ బ్లాక్లో కుంగుబాటు చోటు చేసుకోగా 25న NDSA ENC పియర్స్ను సందర్శించి సమావేశం నిర్వహించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రామగుండం ENC 28న NDSAని కోరారు. నవంబర్ 1న NDSA ప్రాథమిక సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో 2024 ఫిబ్రవరి 23న ఆ సంస్థ కమిటీని ఏర్పాటు చేసింది. 2025 ఏప్రిల్ 24న NDSA తుది నివేదికని అందజేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నదిపై తేలే నిర్మాణానికి డిజైన్ ఇస్తే మరొకటి నిర్మించారని అన్నారు. బ్యారేజ్ అంటే 2 నుంచి 3 TMCల నీరు నిలువ చేసుకోవాల్సింది పోయి 10 TMCలకు పైగా నిల్వ ఉండేలా ప్రాజెక్టు నిర్మించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని నిల్వ చేయడం, విడుదల చేయడం అంతా పైనుంచి ఆదేశాలు వస్తేనే చేసేవాళ్ళమని ఇంజనీర్లు చెప్పారు. నిర్మాణాల నుండి నిర్వహణ వరకు నాటి ప్రభుత్వ పాలకులు మితిమీరి జోక్యం చేసుకోవడం నష్టానికి కారణమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2019లో ప్రాజెక్టు ప్రారంభం సందర్భంలో బ్యారేజీలో దిగువన నిర్మాణాలు కొట్టుకుపోయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. నాడే ఈ మరమ్మతులు చేసి ఉంటే ఆ పరిస్థితి దాపురించేది కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.